షర్మిల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి చోట ఒక గంట ఉపన్యాసం ఇచ్చిన జగన్ రాక్షసుడన్నో జగన్ దుర్మార్గుడన్నో జగన్ ఏదన్నా చెయ్యండి అని పిలుపునిస్తే మాత్రమే హైలైట్ అవుతుంది. అలా కాకుండా ఇతరత్ర నాకు ఓటేయండి, మా కాంగ్రెస్ పార్టీ గొప్పది లేదా కేంద్ర ప్రభుత్వం చెడ్డది ఇట్లాంటిది ఇస్తే కవరేజ్ రాదు. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం అనుకూల మీడియానే ఇప్పుడు షర్మిల ప్రచారానికి ఒక బూస్ట్. నిన్న పాపం ఆవిడ ఓ మీటింగ్ పెట్టింది కమ్యూనిస్టులతో, వాళ్ళతో కలిసి చల్సాని ఇట్లాంటి వాళ్ళందరితో. బట్ ఓ చిన్న మొక్కేశారు. ఎందుకని? ఆవిడ అవినాష్ రెడ్డిని అడిగింది, ప్లాంట్ ఎక్కడ పెట్టించావు నువ్వు అంది. అలా కడపలో పోటీ చేస్తానంది, అదే అధిష్టానం చెప్తే పోటీ చేస్తానంది, అంతే ఉంది. ఎక్కడ జగన్కి సంబంధించి పరిపాలన చేత కావట్లేదు అన్న పాయింట్ తప్పించి మిగతా అది రోజువారీ రొటీన్ అయిపోయింది కదా. ఇదివరకు మళ్ళీ నువ్వే రక్తపు కూడో లేకపోతే కనుక ఇట్లాగ మొన్న సమాధి దగ్గర మాట్లాడినట్టు అట్లాంటివి లేవు. జగన్ క్యారెక్టర్ అసాసినేషను, అవసరమైతే జగన్ కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా కనుక ఏమన్నా ఉపన్యాసాలు ఇస్తే మాత్రమే షర్మిలకు కవరేజ్ లభ్యమవుతుంది. చిన్న ఉదాహరణ, ఇంకేం అక్కర్లేదు, రఘురామకృష్ణరాజును చూస్తే సరిపోతుంది. రఘురామకృష్ణరాజు ఎట్లా కవరేజ్ పొందగలిగాడంటే దీని ద్వారా. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.